అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 103. శివాంష్కి హితేష్కి మధ్య ఏం జరిగిందనేది. శివాంష్కి 6 నెలలు ఉండగా హితేష్ పుడతాడు. మధుర గారికి శివాంష్ అంటే చాలా ఇష్టం. వాళ్ళు అక్కడికి వచ్చాక దేవిక గారి ఫ్యామిలీ అంతా వాళ్ళని చాలా బాగా చూసుకోవడం వల్ల పిల్లలు లేరు అనే బాధ లేకుండా సంతోషంగా ఉంటారు మధుర గారు. అంతేకాకుండా శివాంష్ వల్లే తన అమ్మతనం తెలిసిందనే మమకారం. హితేష్ కంటే ముందే పుట్టాడు కాబట్టి శివాంష్ అంటే కూడా చాలా ప్రేమను పెంచుకుంటారు. అలా ఇద్దరిని ఒకేలా చూడటం అలవాటు అవుతుంది మధుర గారికి. శివాంష్ చిన్నప్పటి నుండి చాలా తెలివైనవాడు. ఏదైనా అనుకుంటే దాన్ని ఛాలెంజింగ్గా తీసుకునేవాడు, చేసేవాడు. ఆ చురుకుదనం చూసి హితేష్కి ఎప్పుడూ శివాంష్లా షార్ప్గా ఉండమంటూ చెప్పేవాళ్ళు. హితేష్కి చదువు మీద ఇంట్రెస్ట్ తక్కువ, కానీ ఫెయిల్ అయ్యేవాడు కాదు. గిటార్ ప్లే చేయటం అంటే చాలా ఇష్టం ఉండేది. చిన్నప్పటి నుండి ప్రతిదానికి శివాంష్ని పొగట్టం చూసి 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 హితేష్కి తన మీద కోపం పెరుగుతూ వస్తుంది. హితేష్కి గిటార్ ప్లే చేయటం చాలా ఇష్టం ఉండేది, కానీ అదే ఇష్టం శివాంష్కి కూడా ఉండటంతో దాని మీద ఇష్టాన్ని కూడా అసహ్యంగా మార్చుకుంటాడు. ప్రతి బిడ్డ తన తల్లిదండ్రులు తనని తప్ప ఇంకొకరిని మెచ్చుకోకూడదు అనేలా ఫీల్ అవుతుంటారు. అలానే హితేష్ కూడా తనని తప్ప ఎవరిని మెచ్చుకోవటం ఇష్టం ఉండేది కాదు. అందులో శివాంష్ని మెచ్చుకోవటం అస్సలు ఇష్టం ఉండేది కాదు. అలా అలా శివాంష్ మీద అసహనం కాస్త కోపం, చిరాకు, ద్వేషం పెరుగుతూ వచ్చాయి. హితేష్కి వాళ్ళ పేరెంట్స్తో టైం స్పెండ్ చేయడం కోసం చాలా ఆశపడేవాడు. మధుర గారు, మహేంద్ర గారు ఇద్దరూ తనతో బాగా టైం స్పెండ్ చేసేవాళ్ళు. కానీ అదే టైంలో శివాంష్ని కూడా పిలవటం అస్సలు నచ్చేది కాదు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా శివాంష్ని కూడా తమతో తీసుకెళ్ళడం, తనతో సమానంగా అన్నీ కొనివ్వడం, ఇలా చాలా అంటే చాలా జరిగేవి. శివాంష్ హాస్టల్లో జాయిన్ అవుతున్నాడని హితేష్ని కూడా హాస్టల్లో జాయిన్ చేస్తారు మధుర గారు. తనకి ఇష్టం లేకపోయినా వాళ్ళ అమ్మ మీద ప్రేమతో ఆవిడని బాధ పెట్టడం ఇష్టం లేక హితేష్ హాస్టల్కి వెళ్తాడు. ఆ తర్వాత కూడా శివాంష్ యూఎస్కి వెళ్తుంటే తనను కూడా బిజినెస్కి యూజ్ అవుతుందని చెప్పి హితేష్ని కూడా అక్కడ పంపిస్తారు మహేంద్ర గారు. వీళ్ళు బీటెక్ చదువుతున్నప్పటి నుండి అన్విక వాళ్ళతోనే ఉండేది. హితేష్ని, అన్వికని చూస్తే ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారని అనుకునేవాళ్ళు అందరూ. కానీ హితేష్ డల్గా ఉన్న ప్రతిసారి అన్విక తనని డైవర్ట్ చేస్తూ తన అల్లరితో హ్యాపీగా ఉంచేది. తను కొంచెం బాధపడినా అస్సలు ఒప్పుకునేది కాదు. అందుకే అన్విక అంటే శివాంష్ కంటే హితేష్కి ఎక్కువ ఇష్టం. అన్విక విషయంలో ప్రతిదీ సీరియస్గా తీసుకునేవాడు. అన్వికకి ఒక ఫ్రెండ్లా, అన్నలా, ఫాదర్లా ఉండేవాడు హితేష్. అందరూ వీళ్ళిద్దరినీ లవర్స్ అనుకునేవాళ్ళు. ఇదంతా విని అన్విక, హితేష్ నవ్వుకునేవాళ్ళు. ఇలా ఉన్న వాళ్ళిద్దరినీ చూసి శివాంష్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. హితేష్కి శివాంష్ అంటే కోపం, ద్వేషం ఉన్నా ఎప్పుడూ దాన్ని చూపించేవాడు కాదు. ఎందుకంటే అతను బాధపడితే వాళ్ళ అమ్మ కూడా బాధపడుతుందని. హితేష్కి వాళ్ళ అమ్మ అంటే అంత ప్రాణం. ఖుషి పెళ్లిలో జరిగిన సంఘటన వీళ్ళ జీవితాల్లో చాలా మార్పుని తీసుకొస్తుంది. నిజమైన ప్రేమ అనేది ఉండదు. ఒక మనిషిని చూసి వాళ్ళ అర్హతలను బట్టి వాళ్ళని ఇష్టపడేదాన్ని ప్రేమ అనుకుంటారని హితేష్ నమ్మితే, మనిషి అందం వాళ్ళ అర్హతల కంటే ముఖ్యమైనది మనసు అని, మనిషిని చూడకున్నా కూడా వాళ్ళ మనసును అర్థం చేసుకుని ప్రేమించే నిజమైన ప్రేమ అనేది ఉంటుందని నమ్ముతాడు శివాంషు. అమ్మ కడుపులో మనం ఉన్నప్పుడే మనం ఎలా ఉంటామో తెలియకుండానే మనల్ని ప్రేమించడం మొదలు పెడుతుంది. అలానే ఒక ఆడపిల్ల ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమించింది అంటే వాళ్ళు కలవడానికి, వాళ్ళ ప్రేమను గెలిపించుకోవడానికి ఏమీ అక్కర్లేదని శివాంష్ అనుకుంటే, అమ్మ ప్రేమకి ఆడపిల్ల ప్రేమకి చాలా వ్యత్యాసం ఉంటుందని, మన సమాజంలో ప్రేమ అనే పదాన్ని అడ్డుపెట్టుకుని వాడు మంచివాడా చెడ్డవాడా, వాడు చదువులో టాపరా, ఫెయిల్యూర్ స్టూడెంటా, అందంగా ఉన్నాడా లేడా, ఆస్తి అంతస్తులు ఉన్నాయా లేదా, ఇలా అన్నీ బేరీజ్ వేసుకుని ప్రేమించే అమ్మాయిలే ఎక్కువ అని హితేష్ నమ్మకం. ఇలా ఇద్దరి మధ్య మాటల యుద్ధంలో శివాంష్ ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని ఛాలెంజ్గా తీసుకుంటాడు. అలానే తను ఒక అమ్మాయిని అర్థం చేసుకుని ప్రేమిస్తే అలానే తను కూడా ఇతన్ని ప్రేమించేలా చేసుకోవటం హితేష్ ఆలోచన తప్పని తనకి తెలియజేయాలని శ్రీనిక రాసే లెటర్స్ అన్నీ హితేష్కి చూపించేవాడు శివాంష్. అలా వాళ్ళ లెటర్స్లో శ్రీనిక శివాంష్ని అర్థం చేసుకునే విధానం, తన ప్రేమను వ్యక్తపరిచే పద్ధతి, వాళ్ళ మధ్య బాండింగు అన్నీ నచ్చి తనకే తెలియకుండానే శ్రీనికను ప్రేమించడం మొదలు పెడతాడు హితేష్.
ఎప్పుడూ కూడా శివాంష్ మీద ద్వేషాన్ని చూపించని హితేష్ శ్రీనిక ప్రేమ కోసం మొదటిసారి శివాంష్ మీద తనకుండే కోపం జలసు అన్నీ బయటకు రావడం స్టార్ట్ అవుతాయి. శ్రీనిక శివాంష్ కలవాలి అనుకున్నప్పుడే తన ప్రేమను దక్కించుకునే ఐడియా హితేష్కి వచ్చి తనకి మాత్రమే ఆన్లైన్ ఫ్రెండ్ అయిన శ్వేతకి కాల్ చేస్తాడు. శ్వేత, నాకు ఒక హెల్ప్ కావాలి, చేస్తావా అని అడుగుతాడు హితేష్. ష్యూర్ హితేష్, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటుంది శ్వేత. ఎందుకు ఏమిటి అని మాత్రం అడగకూడదు అంటాడు. అది మనిషి ప్రాణాన్ని తీసేలా ఒకరిని అగాధంలో తోసేలా ఉండకుంటే ఓకే హితేష్, అంటే డ్రగ్స్ ఇవ్వటం ఇలాంటివి కాకుంటే ఓకే అంటుంది శ్వేత. నెవర్, అలాంటివి నేను ఎప్పుడూ చేయను. సో నీకు ఆ భయం అక్కర్లేదు. ఒకరి ప్లేస్లోకి నువ్వు వెళ్ళాలి, అది కూడా కొన్ని రోజులే, వేరే అమ్మాయిలా యాక్ట్ చేయాలి అంటాడు. ఓకే, బట్ ప్రాబ్లం ఏమీ లేదు కదా అంటుంది శ్వేత. నో శ్వేత, నీకేం ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా అంటాడు హితేషు. ప్రయాగ్ నుండి వాడి టార్చర్ నుండి నన్ను కాపాడావు అనే ఒకే ఒక కారణంతో నిన్ను నమ్మి ఎందుకు ఏమిటి అని అడగకుండా ఒప్పుకుంటున్నాను హితేష్ అంటుంది శ్వేత. నిన్ను ఇబ్బంది పెట్టే పని ఏది నేను చెయ్యను శ్వేత. నా ఫ్రెండు చాలా మంచివాడు, కొన్ని రీజన్స్ వల్ల ఇలా చేయాల్సి వస్తుంది అని చెప్తాడు హితేష్. సరే, ఏం చేయాలో చెప్పు అంటుంది. నా ఫ్రెండు ఒక అమ్మాయిని లవ్ చేశాడు, కానీ తను ఎలా ఉంటుందో అతనికి తెలియదు. సో ఆ అమ్మాయి ప్లేస్లో నువ్వు వెళ్ళాలి. నువ్వు జాను అంటూ తనని పరిచయం చేసుకుని తనకి దగ్గర అవ్వాలి అంటాడు హితేష్. దగ్గర అవ్వడం అంటే అంటుంది శ్వేత డౌట్గా. నాట్ ఇన్ ఏ రాంగ్ వే శ్వేత, అతను కూడా అడ్వాంటేజ్ తీసుకునే టైప్ అస్సలు కాదు, కాబట్టి వర్రీ అవ్వక్కర్లేదు అంటాడు హితేషు. బట్ తన గురించి నాకేమీ తెలీదు. సో నేనే అమ్మాయిని, అదే జాను అంటే అతను నమ్ముతాడా అంటుంది శ్వేత. అవన్నీ నేను చూసుకుంటాను, నేను చెప్పినట్లు చేస్తే చాలు శ్వేత అంటాడు హితేషు. ఆన్లైన్లో పరిచయం అయినా నా కోసం నువ్వు చాలా హెల్ప్ చేసావు హితేష్. మా ఫ్యామిలీ పరువు పోకుండా, నేను ఇబ్బంది పడకుండా, యాసిడ్ అటాక్ నుండి నన్ను కాపాడి వాడు మళ్ళీ నా జోలుకు రాకుండా సేవ్ చేసావు. నీకోసం ఇది చేస్తాను అంటుంది శ్వేత. థ్యాంక్ యూ శ్వేత, ఎప్పుడు ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను అంటాడు హితేషు. శ్వేత ఓకే హితేష్ బాయ్ అని కాల్ పెట్టేసింది. హితేష్ కాల్ పెట్టేశాక, నిన్ను నా లైఫ్లోకి ఎలాగైనా తెచ్చుకుంటాను జాను, నా వే రాంగ్ అవ్వచ్చు కానీ నా ప్రేమ కాదు అనుకుంటూ శివాంశు శ్రీనిక కలిసే రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. హితేష్ మాత్రం అనుక్షణం శ్రీనికను తలుచుకుంటూ తన ప్రేమను పొందుతున్నట్లు ఊహించుకుంటూ ఆరాధిస్తూ ఉంటాడు. హితేష్ అనుకున్న రోజు రానే వచ్చింది. వాళ్ళు కలవాలి అనుకున్న రోజే తనకి ఒక బిగ్ కంపెనీ ప్రాజెక్ట్ వచ్చేలా చేసి అదే రోజు బిజినెస్ కండక్ట్ చేసేలా ప్లాన్ చేస్తాడు హితేష్. అలానే శ్వేత కాల్ చేసి ఆ ప్లేస్కి రమ్మని చెప్పి శ్రీనిక శివాంశు మాట్లాడుకున్న డ్రెస్ కలర్నే తనకి చెప్పి వేసుకుని రమ్మని చెప్తాడు. హితేష్ కూడా శివాంశులానే డ్రెస్ వేసుకుని వచ్చి శ్రీనిక కోసం వెయిట్ చేస్తుంటాడు. శ్రీనిక లోపలికి రావడం చూసి తన్నే శ్రీనిక అని అనిపించి తన దగ్గరకు వెళ్ళాలి అనుకునేంతలో అమర్ అక్కడ కనిపించి శ్రీనికతో మాట్లాడటం చూసి ఆగిపోతాడు హితేష్. తర్వాత వాళ్ళ మాటలను బట్టి తనే శ్రీనిక అని కన్ఫర్మ్ చేసుకుని టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. శ్రీనిక అమర్తో మాట్లాడి ఫైల్ తీసుకుని పైకి వెళ్ళేటప్పుడు తను శివాంష్కి ఇవ్వమని చెప్పేసరికి తనకి భయం వేసినా తప్పక వెళ్తాను అని చెప్పేసరికి అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే హితేష్ శ్రీనిక దగ్గరకు వెళ్ళి తనను తాను వంశగా పరిచయం చేసుకుని తనని తీసుకుని రెస్టారెంట్కి వెళ్తాడు. మనసులో నిజంగా చూడటానికి చాలా బాగున్నావు జాను, నువ్వు నీ ప్రేమ మనసు అందం మంచితనం అర్థం చేసుకునే గుణం అన్నీ నాకే కావాలి, నిన్ను వదులుకోను, శివు నిన్ను చేరుకునే లోపే నిన్ను పెళ్లి చేసుకుని నెదర్లాండ్స్ వెళ్ళిపోతాను, అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నాను రా అనుకుంటూ శ్రీనికతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే శివాంష్కి ఫైల్ ఇమ్మని చెప్పడం కోసం అని కాల్ చేసిన పిఏతో మాట్లాడి హితేష్కి అదే విషయం చెప్తుంది. అదే టైంకి తనకు కూడా ఫారెన్ వెళ్ళటానికి ఫ్లైట్ టైం అవ్వడంతో వెళ్ళాలి అని పైకి లేస్తాడు.
తనకి సెండ్ ఆఫ్ ఇచ్చి వెనక్కి వచ్చిన శ్రీనిక పైకి వెళ్తుంటే హితేష్ శ్రీనికతో వంశగా మాట్లాడి తనని డైవర్ట్ చేశాడన్న ఆనందంలో ఈ విషయం మర్చిపోతాడు. కొంచెం ముందుకు వెళ్ళగానే శివాంశ్ గుర్తొచ్చి శ్రీనిక వర్క్ చేస్తుంది వాళ్ళ కంపెనీలోనే కాబట్టి శివాంష్తో మాట్లాడేటప్పుడు తన మాట తీరు వల్ల డ్రెస్ వల్ల ఏమైనా డౌట్ వస్తుందేమో అని భయపడతాడు. అందుకే కారు ఆపేసి మళ్ళీ వెనక్కి పరిగెడుతూ వచ్చి శ్రీనిక కోసం చూస్తాడు. అప్పుడే శ్రీనిక శివాంశం చూసి భయపడి ఒక కపుల్ ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్స్లోకి వెళ్ళడం, అక్కడ తన బిహేవియర్ చూసి చాలా నవ్వుకుంటాడు హితేష్. అంతలోనే హితేష్కి డౌట్ వస్తుంది. అసలు శ్రీనిక శివాంశం చూసి ఎందుకు భయపడుతుంది అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అక్కడికి శ్వేత వచ్చి తన మీద చేయేస్తుంది. హితేష్ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి శ్వేతను చూసి కొంచెం కూల్ అయ్యి, వాట్ ఈస్ ది శ్వేత, నేను ఎప్పుడు రమ్మన్నాను, నువ్వు ఎప్పుడొచ్చావు అంటాడు సీరియస్గా. శ్వేత, సారీ హితేష్, ఒక పక్క వర్షం పడుతుంది, ఇంకో పక్క ఫుల్ ట్రాఫిక్, నీకు తెలిసిందే కదా అంటుండగానే శ్రీనిక అక్కడి నుండి పక్క రూమ్లోకి వెళ్ళటం, శివాంశ్ మీద పడటం, అదంతా శివాంశ్ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్స్ చూడటం జరిగిపోతుంది. అది చూసిన హితేష్ షాక్ అయితే శ్వేత తనని అలా చూసి ఏమైంది అని అడుగుతుంది. హితేష్ కొంచెం ఆలోచించి, శ్వేత, ఎదురుగా ఉన్న అతన్ని చూసి నువ్వు బాధపడుతూ కోపంగా వెళ్ళిపో ఇక్కడి నుండి, అతన్ని వెనకే వస్తాడు కానీ నువ్వు కనిపించకుండా అక్కడి నుండి వెళ్ళిపోవాలి అని అప్పటికప్పుడు చెప్పేస్తాడు. కానీ మనసులో మాత్రం శివ్ జానుకి లెటర్స్ రాస్తే మొత్తం మిస్అండర్స్టాండింగ్ జరిగిందని తెలిసిపోతుంది. వీళ్ళు మళ్ళీ కలవకుండా అసలు మాట్లాడుకోకుండా లెటర్స్ రాసుకోకుండా చేయాలి. శివ్ని జాను లైఫ్లో నుండి ఎలా దూరం చేయాలని ఆలోచిస్తూ కంగారు పడుతుంటాడు. శ్వేత హితేష్ చెప్పినట్లు చేసి అక్కడి నుండి బయటకు పరిగెడుతుంది. శివాంశు చెప్పిన కలర్ డ్రెస్సింగు, అలానే తనను చూసి బాధపడటం, కోపంగా వెళ్ళడం చూసి తనే జాను అనుకుని శ్రీనికని కొట్టి శ్వేత వెనక వెళ్తాడు శివాంశు. ఇదంతా గమనిస్తున్న హితేష్ శివాంశు శ్వేత వెనక వెళ్ళడం చూసి ప్రస్తుతానికి శ్రీనికనే జాను అని తెలియకుండా డైవర్ట్ చేశాను, కానీ తర్వాత ఏదో ఒకటి ఆలోచించాలి, వీళ్ళ మధ్య దూరం శ్వేత ద్వారానే జరగాలి, శ్వేతని జాను అనుకుంటున్నాడు కాబట్టి తను శాశ్వతంగా దూరం అయిందనేలా ఏదో ఒకటి చేయాలనుకుంటూ శ్రీనికను చూసి తను అక్కడే కూర్చుని ఏడుస్తుంటే బాధగా అనిపించి, సారీ జాను, నువ్వు ఇలా బాధపడతావని నేను అస్సలు అనుకోలేదు, ఈ బాధను పోగొట్టేలా వారం రోజుల్లో మన పెళ్లి జరిగేలా చేసి నిన్ను నా దగ్గర తెచ్చుకుని ఆనందం నీ దాసోహం అనేలా చేస్తాను, అనుక్షణం నిన్ను ప్రేమగా చూసుకుంటూ నీ కంట్లో కన్నీళ్లు రాకుండా నిన్ను సంతోషంగా ఉండేలా చూసుకుంటాను అనుకుని శ్వేత ఎక్కడ శివాంశు దొరికిపోతుందా అని భయపడి తను కూడా వాళ్ళ వెనకే వెళ్తాడు. హితేష్ బయటకు వెళ్ళి చూస్తే శివాంశు శ్వేత ఇద్దరూ కనిపించరు. ఒకరిని ఒకరు చూసుకున్నారేమో అనే టెన్షన్లో అటు ఇటు తిరుగుతూ మొత్తం వెతుకుతూ ఉంటాడు హితేష్. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.